అబ్బాయిల్లో చాలా మందిలో హస్తప్రయోగం అనే అలవాటు ఉంటుంది. అయితే వాళ్ళకొచ్చే మొదటి డౌట్, హస్తప్రయోగం చేయడం వల్ల ఫ్యూచర్ లో అంగస్తంభన సమస్య వస్తుందా అని నన్ను అడుగుతూ ఉంటారు. డెఫినెట్లీ అండి. ఎవరైతే తరచు అంటే రిపీటెడ్ గా వారానికి ఒకసారి అంగస్తంభన సమస్య వీళ్ళు ఫేస్ చేయడం ఓకే, కానీ కొంతమంది ప్రతిసారి అంటే ప్రతి సందర్భంలో కూడా వైఫ్ ని కలిసిన ప్రతిసారి కూడా వీళ్ళకి ఎరెక్షన్ లో ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే అంగస్తంభన సమస్య అంటారు. అయితే ఒక రోజులో కానీ లేదా రోజులో 2-3 సార్లు కానీ హస్తప్రయోగం అలవాటు ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఖచ్చితంగా ఎరెక్షన్ సమస్యలు వస్తాయండి. ఎందుకంటే వీళ్ళు ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ మాస్టర్బేషన్ అంటారు. అతిగా హస్తప్రయోగం చేయడం వల్ల వీళ్ళకి అంగం దగ్గర ఉండేటటువంటి సెన్సరీ నర్వ్స్ అనేవి కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఖచ్చితంగా ఫ్యూచర్ లో వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, అంగస్తంభన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాదు వీళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే టెంపరీగా ఆ టైంలో సాటిస్ఫై చేయడం కోసం వైఫ్ ని వయాగ్రా వంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అవి వీళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫ్యూచర్ లో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీకు వచ్చేటటువంటి రక్త ప్రసరణ సమస్య, టెస్టోస్టిరాన్ తక్కువ అవడము, వీటి వల్లనే మీరు ఈ అంగస్తంభన సమస్యను ఫేస్ చేస్తారు. అంతేకాదు సెన్సరీ నర్వ్ డ్యామేజ్. కాబట్టి ఈ మూడింటికి కూడా హోమియోపతిలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. వితౌట్ సైడ్ ఎఫెక్ట్ రూట్ కాజ్ నుంచి మీ సమస్యకి మనం పరిష్కారాన్ని అందివ్వగలుగుతాము. మీలో ఎవరికైనా సరే ఈ అతిగా హస్తప్రయోగం అలవాటు ఉన్నా, అది మీరు మానలేకపోతున్నాము అనే ఇబ్బంది కనుక పడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. అంతేకాదు ఒకవేళ మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి మీరు అంగస్తంభన సమస్యను కనుక ఫేస్ చేస్తున్నట్లయితే ఇంకా ఆలస్యం చేయకండి, ఓవర్ ద కౌంటర్ మందులు వాడకండి, మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మీ సమస్యకి చక్కటి మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇమీడియట్ గా మనం డెలివరీ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే పర్సనలైజ్డ్ గా కాల్ మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.